Welcome to Couple Goal series. I know it's very challenging topic. That's fine. Hello viewers. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హ్యాపీ అండ్ హెల్దీ రిలేషన్ టాపిక్పై వీడియో చేయండి చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఇది అందరికీ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ నా డేని పూజతో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఫస్ట్ అయితే రైస్ని వాష్ చేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. పిల్లల స్కూల్స్కైనా ఆఫీసెస్కైనా బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 4-5 క్యారెట్స్ని నీట్గా వాష్ చేసుకుని పీల్ చేసుకుంటూ ఉన్నాను. కిచెన్లో కుక్ చేస్తూ ఈరోజు టాపిక్పై మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది మన వ్యూవర్స్ నా వీడియోస్కి కనెక్ట్ అవ్వడానికి అలాగే ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అయితే నా పూజా విధానం. సంధ్య మీరు ఇంటి ముందు పెట్టే ముగ్గు దగ్గర నుంచి స్వామి అమ్మవార్లకు చేసే అలంకరణ పూజ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత సంతోషంగా ఉంటుంది మాకు అని చెప్తూ ఉంటారు. దీని వెనుక నీ హార్డ్ వర్క్ ఎంతుందో హస్బెండ్ సపోర్ట్ కూడా నీకు చాలా ఉందని అంటుంటారు కదా. ఎస్, మీరన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ఈ మాటని మీ ముందే కాదు ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నాను. చాలామంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు సంధ్య, మీది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని అంటుంటారు. ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఇంటర్వ్యూలో చూసింది 10% లైఫ్ మాత్రమే. లైఫ్లో అప్ అండ్ డౌన్స్, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పను, అంతకంటే మించి ఎన్నో చూశాను. నేనొక్కదాన్నే ఫేస్ చేశానని కాదు, నేను రూపేష్ ఇద్దరం కలిసి చూసాము. మా ఇద్దరికి మ్యారేజ్ సెట్ అయినప్పటి నుంచి కూడా అప్ అండ్ డౌన్స్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇద్దరం కలిసి ఫేస్ చేశాము. మా ఈ జర్నీ ఫస్ట్ స్టెప్ నుంచి కూడా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, ఇరువైపులా అంటే తన వైపు నుంచి కావచ్చు నా వైపు నుంచి కావచ్చు. జర్నీ స్టార్ట్ అవ్వడమే లైఫ్లో కష్టం అంటే ఏంటో చూసాము. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇబ్బందులు వచ్చినా సరే ఒకరికొకరం చెయ్యి వదలలేదు. దట్ ఈస్ కాల్డ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీ ఫ్యామిలీకి కష్టం వస్తే నేనెందుకు చేయాలని తను అనలేదు, అలాగే తనకు కష్టం వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలని నేను అనలేదు. కష్టమైనా నష్టమైనా ఇద్దరం కలిసే ఫేస్ చేశాము. మేమిద్దరం మాత్రమే, ఈ స్టోరీలో ఇంకెవ్వరి పార్ట్ లేదు. వీ కెన్ ప్రౌడ్లీ సే టుగెదర్ వీ డిడ్ ఇట్. హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైనా కలుసుంటారు. లైఫ్ ఇంకా లేదు, ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదని అనుకున్నప్పుడు కూడా ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా ముందుకు వెళ్ళడమే జీవితం అంటే. ఇంకొకటి మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఆర్గ్యుమెంట్స్, పొసెసివ్నెస్, ఈగో, ఫైట్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లైఫ్ అంటే, లేకపోతే రోబోస్కి మనుషులకి డిఫరెన్స్ కూడా ఉండదు. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఒకరిపై ఒకరికి ప్రేమ అలాగే ట్రస్ట్, నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే జీవితంలో ఇద్దరూ కలిసి ఏదైనా సాధించవచ్చు. మెయిన్గా మనం గమనించినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒక మాటపై ఉండడం, ఒకే రకంగా బిహేవ్ చేయడం ఎక్కడా కూడా కుదరదు. 2 ఇంపర్ఫెక్ట్ పీపుల్ కలిస్తేనే లైఫ్ అంటే. ఒకరినొకరి స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్ కానీ తెలిసినప్పుడే ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అవుతుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ప్రతి పర్సన్కి స్ట్రెంగ్స్ ఎలా ఉంటాయో వీక్నెస్ కూడా ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ వీక్నెస్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఉండాలి, కానీ ఆ పాయింట్స్నే పట్టుకొని డౌన్ చేస్తూ ఉంటే ఆర్గ్యుమెంట్స్ తప్ప లైఫ్లో ఏమీ మిగలదు. లైఫ్లో ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ ఖచ్చితంగా ఉండాలి.
ఒకరి ఇష్టాలను ఎలా అయితే మనం గౌరవిస్తామో అలాగే నచ్చని పనులు ఏమైనా ఉంటే గనక వాటిని కూడా తగ్గించుకోవాలి. ఓవరాల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఒకరిపై ఒకరికి ఉండవలసింది లవ్ అండ్ రెస్పెక్ట్. హెల్దీ రిలేషన్షిప్కి సంబంధించిన మరిన్ని విషయాలను అప్కమింగ్ సిరీస్లో షేర్ చేస్తాను. దీనిపై మీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు షేర్ చేసిన విషయం ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం. ఇక రెసిపీ విషయానికి వస్తే క్యారెట్స్ని మంచిగా గ్రేట్ చేసుకొని ఆయిల్ 1 or 2 స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మనకు క్యారెట్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. క్యారెట్ కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా, కుక్కర్లో పెట్టుకున్నాను. వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఒక 1/2 glass వరకు తగ్గించుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా క్యారెట్ రైస్కే కాదు, పులిహోరకి దేనికైనా సరే కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు క్యారెట్ కూడా కుక్ అయిపోయింది కదా, మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇందులో నేను చాలా తక్కువ కారం యాడ్ చేశాను. కావాలనుకుంటే కనుక పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా సరే అప్పటికప్పుడు హెల్దీ అండ్ టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు మార్నింగ్ 7:15 అవుతుంది. బస్ కూడా వచ్చేస్తుంది కదా, సో వెంటనే బాక్స్ ప్యాక్ చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నేహాకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్తో పాటు స్నాక్స్గా నువ్వులుండలు అలాగే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ని పెట్టేశాను కొన్ని. మోస్ట్లీ స్కూల్ అవర్స్లో లేకపోతే బ్రేక్లో కాకుండా స్కూల్ బస్లో వస్తుంది కదా ఈవినింగ్, అప్పుడు వీటిని తీసుకుంటుంది. ఇలా స్నాక్స్ బాక్స్లో సున్నుండలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే మురుకులు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని సెండ్ చేస్తూ ఉంటాను. వీటితో పాటు ఎక్స్ట్రాగా ఒక బనానాను పెట్టేశాను. నేహాని వాళ్ళ నాన్న వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేశారు. ఇక ఆ తర్వాత వచ్చి నాకు ఏదైనా వేడిగా తాగాలనిపించిందని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో మిల్క్లో కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసి బాయిల్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ ఇంట్లో పిల్లలకు కూడా ఏదైనా జలుబు చేసినప్పుడు ఇలాంటివే ఇస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పొడి దోశ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఇక్కడ మార్నింగే పైనాపిల్ని కూడా కట్ చేసి పెట్టేశాను. సో మార్నింగ్ అలా వేడివేడిగా టర్మరిక్ మిల్క్ తీసుకొని ఒక 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. దోశ వద్దు, నాకు క్యారెట్ రైసే తింటానని చెప్పారు. మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు కనిష్క బంగారు తల్లి లేచింది. ఇక ఆ తర్వాత బాల్కనీకి తీసుకొచ్చి ఆడిస్తూ ఉన్నాను. మార్నింగ్స్ మంచిగా బాల్కనీలో సన్లైట్ పడుతూ ఉంటుంది కదా, చాలా సూదింగ్గా రిలాక్సింగ్గా ఉంటుంది కాసేపు కూర్చుంటే. ఇక్కడ ఏం చేస్తుంది కనిష్క అని అనుకుంటున్నారు కదా, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉన్నాను అనమాట. సూర్య నమస్కారం అలాగే మనకు ఫుడ్ టిప్స్ ఉంటాయి కదా, వాటి మీద నిల్చోవడం ఇలాంటివన్నీ చేయిస్తున్నాను. కిడ్స్ యాక్టివ్గా ఉండడానికి ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కనిష్క, రూపేష్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా, ఇక రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. మధ్యాహ్నం పప్పుచారు కాంచాను. తెలుసు కదా మీ అందరికీ, కిచెన్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండేలాగా చూసుకుంటాను కుక్ చేసే టైంలో కూడా. ఇల్లు ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటే మనం చేసే పనిపై ఫోకస్తో పాటు పనిని కూడా ఇష్టంగా చేసుకోగలం. కుకింగ్ అయిన తర్వాత వాటి ప్లేస్లో వాటిని సర్దేసుకుంటాను. ఇక్కడైతే పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. పప్పుచారు చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి, రూపేష్కి పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఈరోజైతే చాలా హ్యాపీగా తినేశారు. కుక్ చేసే ముందు కావాల్సినవన్నీ వెతుక్కోవాలి. అలాగే కుక్ చేసిన తర్వాత వీటన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని క్లీనప్ చేసుకునేసరికి పని సరిపోతుంది. కుక్కర్స్, కడాయిస్ వీటన్నిటిని సోక్ చేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను. పప్పుచారులోకి వీళ్ళ కోసమని ఎగ్స్ని బాయిల్ చేస్తూ ఉన్నాను. నా కోసం చల్లమిరపకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ సమ్మర్ కోసమని ఒక చిన్న షాపింగ్ చేశాను. రండి చూసేద్దాం. లైట్ స్కై బ్లూ అండ్ పింక్ షేడ్లో వచ్చింది ఈ పైజామా సెట్. నాకైతే ఎంత నచ్చిందో, చాలా క్యూట్గా అనిపించింది దీని మీద ప్రింట్ అంతా కూడా. ఈ పైజామా సెట్తో పాటు ఇంకొన్ని బ్రాస్ని కూడా షాప్ చేశాను. వీటిని నేను షయావే నుంచి ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ ది బెస్ట్గా ఉంది. మన వ్యూయర్స్లో చాలామంది లేడీస్కి ఉపయోగపడుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. బేబీ పింక్ అండ్ పీచ్లో ప్యాడెడ్ బ్రాస్ తీసుకున్నాను. అలాగే బ్లాక్ అండ్ వైట్లో ఎవ్రీడే బ్రాస్, అంటే రెగ్యులర్గా టీషర్ట్స్ కిందకి కానీ లేకపోతే కుర్తీస్ కిందకైనా వేటికైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇంట్లో రెగ్యులర్ యూస్కైనా సరే లేకపోతే స్పెషల్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పుడైనా డ్రెస్సింగ్ నీట్గా ఉండాలనుకుంటాం కదా,
అయితే డ్రెస్ మనకు ఎలివేట్ అవ్వడానికి బ్రాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ అయినా సరే బ్రాస్ పర్ఫెక్ట్గా లేకపోతే వాటి లుక్కే చేంజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నా ఈ పర్చేజ్ మీద 38 to 40% డిస్కౌంట్ వచ్చింది. షయవే పర్సనల్గా నా ఫేవరెట్ బ్రాండ్. ఇందులో లాంజ్ వేర్ కానీ లేకపోతే ఇలా పైజామా సెట్స్, నైట్ వేర్ అన్నీ కూడా సూపర్ క్వాలిటీతో ఉంటుంది. అలాగే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ఎక్కడ కూడా హర్ట్ చేసే విధంగా స్కిన్ని డ్రాగ్ చేయకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. షయవేలో డిఫరెంట్ కేటగిరీ బ్రాస్ ఉంటాయి. ఫీడింగ్ దగ్గర నుంచి క్యామీ, స్పోర్ట్స్, ప్యాడెడ్, వైర్లెస్ అండ్ కన్వర్టబుల్ ఇలా చాలా వేరియంట్స్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. షయవేలో మనం ప్రీపెయిడ్గా పర్చేస్ చేసుకుంటే ఇన్స్టెంట్గా 5% డిస్కౌంట్ వస్తుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంది. మార్కెట్ ప్రైజెస్ కంపేర్ చేస్తే ఒకటి కొనే ప్లేస్లో 3-4 కొనుక్కోవచ్చు, అది కూడా బెస్ట్ క్వాలిటీలో. ఖచ్చితంగా చెప్పగలను మీకు కూడా యూజ్ అవుతుందని. ఒకసారి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఈవినింగ్ టైం అరౌండ్ 5 అవుతూ ఉంది. ఇంటి ముందు చక్కగా శుభ్రపరచుకొని ఒక చిన్న ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా ఇంటి ముందు చిన్న కమలం ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందు ప్రతి నిత్యం కూడా ఒక చిన్న ముగ్గునైనా వేసుకోవాలి, ఇంటికి కళగా ఉంటుంది. ముగ్గును పెడుతూ మీరు కమెంట్స్లో అడుగుతున్న పూజకు సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి ఉన్న సందేహం అయితే ఇంట్లో పూజ చేయాలంటే నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అని. మీ డౌట్ని క్లియర్ చేసే ముందు నేను ఇంట్లో ఎలాంటి నియమాలు పాటిస్తానో ఒకసారి షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే ఇంట్లో పూజ అయిపోతుంది కాబట్టి ఇక వంట పని విషయానికి వస్తే ఆ రోజు ఒకవేళ నాన్ వెజ్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి సాయంత్రం దీపారాధన చేసుకుంటానా లేదా అన్నది ఇప్పుడు చెప్తాను. ఎలాగూ తెల్లవారుజామున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాను గనక మళ్ళీ వంట సమయంలో నాన్ వెజ్ వండాలన్నా సరే పూజ పనులన్నీ అయిపోతాయి గనక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంట్లో దాదాపు నాన్ వెజ్ వండడమే చాలా తక్కువ. అలా వండిన రోజు సాయంత్రం దీపారాధన చేసుకుంటానా లేదా అన్న విషయానికి వస్తే మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. ఇకపోతే చాలామందికి ఉన్న సందేహం, ఖచ్చితంగా నాన్ వెజ్ తింటే తలస్నానం చేయాలా, ఇంకా ప్రతిరోజు పూజనాచరించాలంటే తలస్నానాన్ని చేసి ఆచరించాలా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వెదర్ కండిషన్స్ కావచ్చు, హెల్త్ కండిషన్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి నిత్యం కూడా పూజకు కావాల్సిన నియమాలను పాటించాలి. ఇంట్లో ఈ విధంగా నియమాలు పాటించిన రోజు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో లైక్ మనం ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నా సరే పక్క రోజు మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే ముందుగా ఇంటిని శుభ్రపరిచి తలస్నానాన్ని చేసి పూజా స్థలాన్ని శుభ్రపరిచిన తర్వాతే పూజనాచరిస్తాము. ఇలా ఎక్కువగా ఇంట్లో నాన్ వెజ్ చేసుకునే వారైతే ప్రతిసారి తలస్నానం చేయాలంటే హెల్త్ కూడా సహకరించదు కదా. అలాంటి వారు స్నానం చేసేటప్పుడే కొద్దిగా నీటిని తలపై చల్లుకొని తలస్నానాన్ని చేసినట్లుగా భావించినా సరే సరిపోతుంది. పూజ అయినా సరే ఇంట్లో పనులైనా సరే ఇంటినంతా శుభ్రంగా ఉంచుకొని చేసుకుంటే సరిపోతుంది, కానీ మరీ ఎక్కువగా పాటించాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ పని చేయాలన్నా సరే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను షేర్ చేసిన విషయాలన్నీ కూడా అందరూ ఇలానే చేయాలి, ఇలాంటి నియమాలే పాటించాలని ఎక్కడా లేదు. ఎవరికి అనుగుణంగా వారి వారి పద్ధతుల ప్రకారం చేసుకోవచ్చు. ఇలా ఆడవారు ప్రతి నిత్యం కూడా తలస్నానం చేయవలసిన అవసరం లేదు అన్నదానికి ఒక చిన్న కారణం కూడా ఉంది. ఆడవారి పాపిట్లో గంగాదేవి నివసిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఎల్లప్పుడూ పాపిటిలో కుంకుమధారణ చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇలా సాయంత్రం వేళన ఇంటి ముందు కమలం ముగ్గును వేసుకుని చక్కగా ఎర్రమన్నుతో అలంకరించుకున్నాను. ఇక ఆ తర్వాత సంధ్యవేళన ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. మొత్తం ఒకే రోజులో కంప్లీట్ చేసేస్తున్నావా? డైలీ ఒక పేపర్ చేయాలి తల్లి. ఆస్ట్రోనాట్ ఫ్లవర్, వెరీ నైస్ మమ్మా. ఆస్ట్రోనాట్ చేయలేదా? ఆస్ట్రోనాట్ వెరీ ఓకే. ఎప్పుడు సరే ఓకే. పిజ్జా కూడా చేయలేదా? ఇందాక ర్యాబిట్ చేసావు కదా, చూపించు మరి. ఎక్కడ చేసావు ర్యాబిట్? మా అమ్మకి చూపించు. శాంటా, ఎస్, జింగల్ బెల్స్. జింగల్ బెల్స్ జింగల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే, లా 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 లా.
వావ్ ఫ్యాన్. ఇక్కడ చేసా. ఓకే. మళ్ళీ ఇక్కడ చేయలేదు. రోబోట్. ఎస్. ఇక్కడ కూడా చేయలేదు మార్నింగ్. ఓకే. మళ్ళీ మార్నింగ్ చేస్తా. ఓకే. చూడు ఇక్కడ వావ్ మమ్మీ. లాలీపాప్. లాలీపాప్ ఎర్త్ అది ఎర్త్ ఎర్త్ సే ఎర్త్. కూడా చేయలేదు. ఓకే. క్యారెట్ చేస్తా. చేస్తా. వావ్ పపాయ యువర్ ఫేవరెట్ అండ్ స్వీట్ కార్న్ ఈజ్ ఆల్సో యువర్ ఫేవరెట్. చాలా బాగా చేసావు తల్లి. సూపర్. కీప్ ఇట్ అప్. ఇది కూడా చేస్తా. ఓకే. రిమైనింగ్ టుమారోనా? ఇప్పుడే చేస్తావా ఇది బనానా? ఓకే. లెట్స్ గో టు కలరింగ్. చూస్తున్నారు కదా కనిష్క ఎంత చక్కగా కలరింగ్ చేస్తూ ఉందో. నార్మల్ మనకు స్టేషనరీ షాప్స్లో ఇలాంటి బుక్స్ బోలెడన్ని ఉంటాయి. వాటిని గిఫ్ట్ చేసినా సరే హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నైట్ డిన్నర్లోకి పప్పుచారు ఉంది కదా, దాంతోపాటు దోశ వేసుకున్నాము. చాలా టేస్టీగా అనిపించింది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నా మార్నింగ్ టు నైట్ రొటీన్, దాంతోపాటు మంచి మోటివేషనల్ థింగ్స్ షేర్ చేశాను కదా, అవి మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.